అండి వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. సో ఒక బాబు ఉన్నాడు అండ్ తను ఏంటంటే ఇప్పుడు కొంచెం స్కూల్లో అది జాయిన్ చేశారనమాట. సో ఆ బాబుకి చదువు చెప్పాలి అండ్ ఆల్సో ఈవిడ ఏంటంటే వర్కింగ్ అనమాట. సో ఈవిడ ఆఫీస్కి ఈవిడ ఇంటికి ఏంటంటే చాలా డిస్టెన్స్ ఉంది. అందుకని చెప్పి తను మార్నింగే లేచి అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 ఆ టైంకి లేచి తను రెడీ అయ్యి అండ్ ఇంట్లో వంట ఇంట్లో పనులు అన్నీ చేసి ఈవెన్ బట్టలు ఇవన్నీ కూడా తనే ఉతకాలి, ఎందుకంటే ఇంట్లో పని మంచి లేదు. సో ఇవన్నీ చేసి అండ్ ఆ బాబుని కూడా ఏంటంటే ప్రీ స్కూల్ లైక్ మనకి ఏమంటారు కిండర్ గార్డెన్ ఉంటుంది కదా, సో దాంట్లో జాయిన్ చేశారట. సో ఆ బాబుని కూడా కొంచెం రెడీ చేసి అండ్ వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఏంటంటే వీళ్ళ బాబుని దింపేసి తను వెళ్తారట. అండ్ తిని ఏంటంటే 6 o'clock ఇంటి నుండి బయలుదేరుతుందట ఆఫీస్కి రీచ్ అవ్వడానికి అని చెప్పి. సో ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే మనకి ఇంకా వంట అది చేయడానికి ఇష్టం లేక అంటే టైం లేక తను ఏంటంటే ఒక కుక్ని పెట్టుకుందట ఇంట్లో. సో వంట ఏంటంటే తను చేస్తారు అండ్ ఈవిడ ఏంటంటే వేరే ఇంట్లో పనులు అవన్నీ చూసుకుని తను రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ ఈవెన్ బాబుకి కూడా బాక్స్ అది సర్ది ఆ కుక్ అది ఇస్తూ ఉంటారట. బట్ ఏంటంటే తిను వీళ్ళ హస్బెండ్తోనే కాదు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్తో కూడా ఉంటుందంటే ఇన్లాస్తో ఉంటున్నారు అనమాట. సో ఇన్లాస్ ఏంటంటే ముందు వరకు బాగానే ఉన్నది. బట్ ఎప్పుడైతే తిను కుక్ని లైక్ చూస్ చేసుకున్నారో ఇంట్లోకి హైర్ చేసుకున్నారో అప్పటి నుండి వాళ్ళ ఇన్లాస్కి ఎస్పెషల్గా వాళ్ళ మదర్ ఇన్లాకి తినంటే ఇష్టం ఉండట్లేదట. అండ్ డైలీ ఏంటంటే తిట్లట నాకు ఆ అమ్మాయి చేసాను కుక్ చేసే వంట నచ్చట్లేదు అని చెప్పి. సో అందుకని చెప్పి ఆ కుక్ని మార్పించేసి వేరే కుక్ని పెట్టించాలట. అండ్ ఆవిడకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందట అండ్ చాలా మంచి పేరు ఉంది అండ్ ఎక్స్పెన్సివ్ కూడా అట. డిజైన్గా కూడా లైక్ ఈ మదర్లోకి నచ్చట్లేదు అని చెప్పి ఆవిడ ఏంటంటే వేరే ఎక్స్పెన్సివ్ కుక్ని లైక్ వంట మనిషిని హైర్ చేసినా కానీ అది కూడా నచ్చట్లేదు. సో ఇలా వీళ్ళు ముగ్గురు కుక్స్ని చేంజ్ చేస్తారు. సో లాస్ట్కి ఏమర్థమైందంటే తినే వంట చేసి పెట్టాలి, లేకపోతే వాళ్ళ మదర్లోకి నచ్చట్లేదు వాళ్ళ ఫాదర్లోకి నచ్చట్లేదు అని చెప్పి అర్థమైంది. సో తినే ఏంటంటే ఇంకా పట్టించుకోవట్లేదు అంటే నచ్చట్లేదు వంట నచ్చట్లేదు అన్నది పట్టించుకోవట్లేదంట. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్లో ఆ కుక్ లైక్ వంట చేస్తూ ఉంటే వచ్చి నువ్వు నాకు వంటకు మాకేం అవసరం లేదు నువ్వేం వండి పెట్టకు అని చెప్పి వాళ్ళు వండుకోకుండా అలా ఏం తినకుండా కూర్చుంటున్నారట. సో దీన్ని ఏంటంటే చచ్చినట్టుగా వాళ్ళకి వండి వెళ్ళాల్సి వస్తుందట. సో ఇలాగే కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మాట్లాడడం కూడా మానేసిందట వాళ్ళ మదర్లో తినతోటి. సో ఎమోషనల్ ఈ ట్రామా నేను భరించలేకపోతున్నాను రోజును, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, ఏం చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. సో ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో తిని ఏంటంటే తర్వాత లైక్ వేరే కుక్స్ని చేంజ్ చేసిన తర్వాత ఎవరిది నచ్చట్లేదు అని అంటే తిని ఏంటంటే ముందు రోజు వాళ్ళు మధ్య అడుగుతున్నారు మీకు ఏం తినాలో చెప్పండి, సో దట్ నెక్స్ట్ డే నేను అడిచేది వండిస్తాను అని చెప్పి. ఈవెన్ అప్పుడు కూడా నేను చెప్పను నాకు టైం లేదు అని చెప్పి చెప్తున్నారట. సో ఇది ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతుందట, ఏం చేయాలి అని చెప్పి లైక్ క్వశ్చన్ అనమాట. సో బేసికల్గా ఏంటంటే ఇది వంట నచ్చకపోవడం లేకపోతే నచ్చడం అనేది కాదు. ఇక్కడ మీ ఇన్లాస్కి ఏంటంటే మెయిన్గా మీరు కుక్ చేయట్లేదు వాళ్ళకి. సో అది వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి ఏంటంటే మీ చేతి వంటే తినాలి అని చెప్పి ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళకి మీ మీద నుండి కంట్రోల్ పోతుంది స్లోగా. సో నార్మల్గా మనం ఉమెన్ ఎలా కండిషన్ చేస్తారంటే వాళ్ళే వంట చేయాలి, వాళ్ళు బయట వెళ్ళి జాబ్ చేసినా చేయకపోయినా ఇంట్లో వంట మాత్రం వాళ్ళే చేయాలి అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా లైక్ మొత్తం ఇంట్లో పనులన్నీ చేయాలి అండ్ ఆల్సో అందరికీ వండి పెట్టాలి అని చెప్పి మనకి ఎప్పటి నుండో ఇలాగా ఈ లా ఇది అన్స్పోకెన్ రూల్ లాగా అనమాట. నాట్ లా బట్ రూల్ లాగా అనమాట. సో మీరు ఇది చేయట్లేదు కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు. అండ్ మీరు పాస్ట్ 5 years నుండి మీ బాబు ఇప్పుడు పెద్దగా అవుతున్నారు కాబట్టి మీకు టైం సరిపోవట్లేదు, కానీ ముందు మీరు బేబీ పుట్టినప్పటి నుండి కూడా మీరే వంట చేస్తున్నారు కాబట్టి అప్పుడు చేయగలిగింది ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే దీనికి ఏదో బద్ధకం ఎక్కువైంది అనే ఒక సెన్స్ లైక్ వాళ్ళకి అది కూడా అనిపిస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే లైక్ కంట్రోల్ అనమాట, కంట్రోల్ పెట్టడానికి అది చూస్తున్నారు అండ్ అది అవ్వట్లేదు కాబట్టి క్లాసిక్ థింగ్ ప్యాసివ్ అగ్రెసివ్నెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడడం మానేస్తున్నారు. ఇలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే మీరు భయపడిపోయి బాగా అని చెప్పి ఇంకా మీరే వండడం స్టార్ట్ చేస్తాను అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే మీకు మేబీ డైరెక్ట్గా చెప్పాలో లేదా నాకు తెలియదు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా చెప్పరు, ఇలా ఇండైరెక్ట్గా ఇలాంటి పనులు అవి చేస్తూ ఉంటారు. సో దట్ మనమే గిల్టీగా ఫీల్ అయ్యే బాబా ఎందుకులే మనమే వండేద్దాం లేకపోతే మనమే చేసేద్దాం అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో బేసికల్గా ఇదే అవుతుంది. సో ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరేమి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టికాలిటీని ఇక్కడ చూస్తున్నారు. ఓకే, సో మీకు ప్రాక్టికల్గా ఇదే బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి మీకు మీ హస్బెండ్కి అనిపించింది కాబట్టి మీరు ఒక కుక్ని మీరు హైర్ చేసుకున్నారు. సో అది మంచి సొల్యూషన్, మీరు దాని గురించి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి మీ అత్తగారితో. వాళ్ళు అప్పటికి కూడా అవ్వకపోతే లైక్ తీసుకోండి, వాళ్ళు తినకపోతే ఒక 2-3 days తిందు బట్ తర్వాత తింటారు కదా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు మీ హస్బెండ్ ఇన్వాల్వ్ చేయొచ్చు. సో మీ హస్బెండ్ వెళ్ళి మాట్లాడమని చెప్పండి ఇది తినకపోతే ఒకవేళ తినకపోతే అప్పుడే ఇన్వాల్వ్ చేయండి, లేకపోతే ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏంటి మీరు ఎందుకు తినట్లేదు అని చెప్పి ఒకసారి అడిగితే అయిపోతుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు ఈ పాయింట్ రేస్ చేయండి. చిన్నగా ఉన్నప్పుడు పర్లేదు నేను ఇంట్లో చూసుకోగలను, బట్ ఇప్పుడు పెద్దగా ఉంటున్నాడు కాబట్టి బాబుకు కూడా బాక్స్ అది కావాలి, వాళ్ళకు కూడా వెరైటీ ఆఫ్ ఫుడ్ కావాలి. సో మీరు పిల్లలకి ఒక ఫుడ్ పెద్దవాళ్ళకి ఒక ఫుడ్ అండ్ మీకు ఒక ఫుడ్ ఇలా అన్ని మీరు కుక్ చేయలేదు కదా, ఒకేసారి మీకు వెరైటీస్ మీరు కుక్ చేయలేదు అంత టైం ఎవరికి ఉండదు. సో అదే చెప్పండి మీరు ఇప్పుడు బాబుకి లైక్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వెరైటీ టిఫిన్ బాక్స్ అవి తెచ్చుకుంటూ ఉంటారు, లైక్ అన్ని వెరైటీ డిషెస్ అవి తెచ్చుకుంటూ ఉంటారు. సో అవన్నీ నాకు కుక్ చేయడానికి టైం ఉండదు. సో అందుకని చెప్పి కుక్ని హైర్ చేస్తామని చెప్పి నచ్చ చెప్పేటట్టు కూడా మీరు ఒకసారి మాట్లాడి చూడండి. అండ్ ఒకవేళ అప్పుడు కూడా వినకపోతే లైక్ తీసుకోండి, కంటెంట్ మించి మీరు చేసేది లేదు. బికాస్ దట్ ఆఫ్ ద డే మీకు మనీ ఉంది హైర్ చేయడానికి, వాళ్ళ మనీ మీరు ఏం తీసుకోవట్లేదు, మీరు ఓన్ చేసుకునే మనీతోటే మీరు ఒక కుక్ని హైర్ చేశారు. సో గిల్టీగా ఏం ఫీల్ అవ్వద్దు, మాట్లాడడానికి ట్రై చేయండి. అంతకు మించి కూడా ఇంకా ఎమోషనల్గా ఇలా అబ్యూస్ చేస్తూ ఉంటాయి ఏంటంటే మీరు కొన్ని డేస్ అలా చూడండి, లేదా మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోండి. అది కూడా కుదరకపోతే ఇంకా మీరు నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలి అది మీ ఇష్టం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కూడా దగ్గరలోనే ఉంటారు అనమాట. వీళ్ళ పేరెంట్స్ కూడా సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అండ్ ఒక్కతే డాటర్. సో వాళ్ళని కూడా వెళ్ళి చూసుకుంటూ ఉండాలన్నమాట వీకెండ్స్లో అది. సో వీకెండ్స్లో అది కూడా తనకు ఉండడానికి ఉండట్లేదు టైం అది. అండ్ నాకు తప్పేమీ లేదు, పేరెంట్స్ని ఆబ్వియస్లీ చూసుకోవాలి. పెళ్ళైన తర్వాత పేరెంట్స్ని గాలికి వదిలేమని ఎవరు చెప్పరు. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఇంకా అమ్మాయిలకి. సో అదంతా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే వాళ్ళ
ఎక్కడ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ కాదు, కానీ అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడమే వేస్ట్. ఇంకా ఓకే, వాళ్ళ ఒపీనియన్స్ మనం తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలంటే మీరు బర్న్అవుట్ ఎక్కువైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వర్క్ ఎక్కువైపోతుంది. అన్నీ చేసి మీరు ఏదో అయిపోయి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి పడిపోతే అప్పుడు మీ బాబుని ఎవరు చూసుకుంటారు. సో అందుకని చెప్పి బీ కేర్ఫుల్. అండ్ ఇలాంటి వాళ్ళది అంత పట్టించుకోకుండా ఉంటే అంత బెటర్. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలిసి టేక్ కేర్, బై.